మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రతి సంవత్సరం కూడా ఆదిత్య ఫౌండర్స్ డే జనవరి 28వ తారీఖున మనం నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. విద్యార్థులను మోటివేట్ చేయడం, వారి వలన ఎన్నో జీవితాలు కాపాడటం అనేది మా లక్ష్యం. ప్రతి సంవత్సరము కూడా కనీసం 2500 మంది విద్యార్థులు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ఇదే రోజున కాకుండా కనీసం 3 సార్లు సంవత్సరానికి మరి వివిధ బ్లడ్ బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. లావరెడ్డి అనేటువంటి మిత్రుడు, ఈయన టీవీ5 విలేకరుగా ఉంటూ ఇప్పటికీ 72 సార్లు ఇవ్వటం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఆయన యొక్క ఉదారతకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, లేదు తప్పనిసరిగా మిమ్మల్ని చూసి మరింత మంది ఇన్స్పైర్ అయ్యి, అంటే ఇప్పుడు నేను ముందు మీ దగ్గర ఉన్నటువంటి మీరంతా జర్నలిస్టులు కాబట్టి మీరు ఎన్నిసార్లు ఇవ్వాలో ఆలోచించుకుని ఎంచేదంటే ఎప్పుడు మనకి బ్లడ్ వస్తుందో తెలియదు. మనకు కావచ్చు, మన కుటుంబ సభ్యులకు కావచ్చు. ఎప్పుడో ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు ఊరిలో అయినప్పుడు అటువంటి విషయంలో బ్లడ్ ఉంటేనే మనం బతుకుతాం అనుకున్నప్పుడు, ఈనాడు మనం బ్లడ్ ఇచ్చినప్పుడు భగవంతుడి పైన జీవిస్తాడు. తప్పనిసరిగా మీకు ఎటువంటి సమయం ఏర్పడితే, కృష్ణం ఏర్పడితే ఆ దేవుడే ఎవరినో పంపించి మీకు బ్లడ్ ఇప్పించి ఏర్పాటు చేస్తాడు. దీనిని తప్పనిసరి ప్రతి వాళ్ళు ఆదర్శంగా తీసుకుని బ్లడ్ లేక ఏ వ్యక్తి చనిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనందరూ ఉద్యమంగా చేపట్టాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అందరికీ